మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి 3 లైన్ పోయిటరీ. మీకోసం మరో పోయం ఈరోజు. అప్పుడలా గోడ కుర్చీ వేసినందుకే ఇప్పుడు ఇలా కుర్చీ వేయించుకుంటున్నాను. ఐ రిపీట్, అప్పుడలా గోడ కుర్చీ వేసినందుకే ఇప్పుడు ఇలా కుర్చీ వేయించుకుంటున్నాను. ఇదండి పోయం. ఈ పోయం ఒకసారి క్లాస్ రూమ్లో కూడా చదివానండి. పిల్లలందరూ వావ్ అంటూ గట్టిగా అరిచారు. అంటే పిల్లలు కూడా చాలా తేలిగ్గా అర్థమైపోయింది ఈ పోయం. అంటే అక్కడ దృశ్యం కూడా కనబడుతుంది కదా, హావభావంతో చెత్త ప్రదర్శించే వీలు కూడా ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇది ఇమాజినేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే చిన్నప్పుడు మాస్టారు ఏదైనా సరిగ్గా ప్రశ్న వేసినప్పుడు చెప్పకపోతే గోడ కుర్చీ వేయించేవారు పనిష్మెంట్గా. మరి ఆ చిన్ననాటి అనుభవాన్ని తెలుసుకొని మరి చిన్నప్పుడల్లా గోడ కుర్చీ వేశాను కనుకే ఆ తర్వాత బుద్ధిగా చదువుకొని ఇప్పుడు కుర్చీ వేయించుకునే స్థాయికి వచ్చాను అని. అంటే ఇప్పుడు ఉపాధ్యాయుడిగా కుర్చీ వేయించుకుని మరీ కూర్చుంటాం కదా మనం కొన్నిసార్లు చదువు చెప్పే ప్రక్రియలో భాగంగా. సో అట్లా అంటే గోడ కుర్చీ వేయించుకున్న దగ్గర నుంచి కుర్చీ వేయించుకునేదాకా, గోడ కుర్చీ వేసిన దగ్గర నుంచి కుర్చీ వేయించుకునేదాకా ఎదిగాము అని అర్థం. అంటే బాగా చదువుకుని టీచర్ అయ్యాము అని చెప్పడానికి ఇది కవి సమయం అనమాట. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. లవ్ యూ ఆల్.